హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే పెసరట్టు. మీకు చూస్తేనే అర్థమై ఉంటుంది ఎగ్ పెసర అని. మన ఇంట్లో ఎక్కడైనా గూడా పెసరట్టు ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరికి పెసరట్టు అంటే ఇష్టం. కానీ కొంతమందికి బయట తినాలంటేనే కష్టం. ఎందుకంటే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, జీలకర్ర అన్నీ వేస్తారనమాట. అట్టు తక్కువుంటది, చెత్తెక్కువుంటది. సో, అందుకని ఇంట్లో సింపుల్‌గా చక్కగా రెడీ అయిపోయే పెసరట్టయితే నేను ఈరోజు ప్రిపేర్ చేశాను. బయటైతే అట్టు మీద ఏసేస్తారు కదా! అల్లం గాని, పచ్చిమిర్చి గాని, జీలకర్ర గాని అలాగా. సో, నేనైతే రుబ్బేటప్పుడు ఏస్తాననమాట. అల్లము, పచ్చిమిర్చే వేస్తాను కొంచెం ఘాటుగా ఉండడానికి. ఎందుకంటే పెసరట్టు కాబట్టి కొంచెం వాతం ఉంటది. పైగా సీమొస్తువనమాట అది పెసలనేది. కందిపప్పు సీమ పట్టదు గానీ, పెసలు సీమ పడతాయనమాట. సో, ఆ వాతాన్ని విరగ్గొట్టడానికి అల్లం అనేది వేసుకుంటాము. అందుకని నేను రుబ్బేటప్పుడే నేను వేసేస్తాను. దానికన్నా ముందుగా మనం పల్లీల చట్నీ అయితే చేసుకోవాలి. పెసరట్లోకి పల్లీల చట్నీ చాలా చాలా బావుంటది. టేస్టీగా ఉంటదనమాట. దానికి గాని ఆ పల్లీల చట్నీకి కొంచెం మామిడికాయ పచ్చడి గాని తగిలించి తిన్నామంటే సూపరుంటది కారం కారంగా. చాలా బావుంటదనమాట. ఇప్పుడు ఆ అట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేనిప్పుడు చెప్తాను మీకు. ఫస్ట్‌గా అయితే నేనిట్లా నైట్ టైమే అంటే మార్నింగ్ అట్టేసుకోవాలి కాబట్టి నైటే నేను పెసలైతే నానబెట్టుకుంటాను. పావుసేరు పెసలకి ఒక గ్లాసు బియ్యం అంటే పావు కేజీకి 100 గ్రాములు బియ్యం అనుకోండి. నేనైతే కోటా బియ్యం ఏస్తాను. అంటే మామూలు దోసల పిండికైనా, ఈ పెసరట్లకైనా కూడా నేను కోటా బియ్యం అనేదే వాడతాను. సన్న బియ్యం అనేది వాడను. నాకు పావు కేజీ పెసలకే కొంచెం తక్కువయినాయి కాబట్టి నేను కోటా బియ్యం గూడా ఫుల్‌గా ఎయలేదు. దానికి కూడా కొంచెం తగ్గించే వేశాననమాట. ఈ 2 ఇప్పుడే శుభ్రంగా కడిగేసుకోవాలి. అంటే చాలామంది ఏం చేస్తారంటే అవి 2 బియ్యమును, పెసలు ఏసిన తర్వాత మామూలుగా వాటర్ పోసి నానబెట్టి అలా ఉంచేస్తారు. పొద్దున్నే కడుగుతారు. నేనైతే అలా కాదండి. నైటే ఇట్లా శుభ్రంగా కడిగేస్తాననమాట. అలా 2, 3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ వంపేసి అప్పుడు మినరల్ వాటర్ పోసి నానబెడతాను. నానబెట్టిన తర్వాత ఉదయానికి మొత్తం చక్కగా నానిపోయిద్ది. అయినా గూడా మళ్ళీ మార్నింగ్ కూడా కడుగుతాననమాట నేను. మళ్ళీ ఒక 2 సార్లన్నా కడుగుతాను. కాకపోతే సగం పొట్టు పోయిద్ది. సగం పొట్టు ఉంటది. పెసరట్లో మామూలుగానే పొట్టు ఉంచుతారు కదా! మనం కడగటం వల్ల పొట్టు సగం పోయిద్దనమాట. సగం పొట్టు ఉండిద్ది. సో, దీనికి కొంచెం ఇంకా ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ పలచగా వద్దు. అలాగని మరీ గట్టిగా వద్దండి. మీడియంగా అయితే మిక్సీ పట్టుకోండి. ఇగోండి నైటు కడిగింది ఇట్లా నీట్‌గా చక్కగా క్లీన్‌గా కడిగేసుకోవాలనమాట. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగ్‌కైతే ఇలా రెడీ అయిపోయింది. 2 పచ్చిమిర్చి పెద్దయి తీసుకున్నాను. అవి ముక్కలుగా కోసుకొని వేసుకున్నాను. అట్లాగే అల్లం ముక్క, చిన్న ముక్క మరీ పెద్దదొద్దు. మరీ పెద్దదైతే గొంతులో ఘాటు కూడా వచ్చిద్ది. కొంచెం చిన్న ముక్క తీసుకోండి. ఒక అంగుళం అంత ముక్క తీసుకోండి. అది చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. పెద్ద ముక్కలైనా గూడా మనకి తొందరగా నలగదనమాట. పైనున్న తొక్కంతా చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీ పట్టేసుకోండి. సో, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి. షేర్ చేయండి. సో, ఇలా అయితే రుబ్బుకోవాలండి చక్కగా. ఇప్పుడు మనం అట్టు ప్రిపేర్ చేసుకుందాము. ఎగ్ మాత్రం నేను ఎప్పుడు గూడా డైరెక్ట్‌గా అట్టు మీద ఏసేయనండి. ఎందుకంటే ఒక్కో ఎగ్ బావుంటది. ఒక్కో ఎగ్ కుళ్ళిపోయిద్ది. అప్పుడు అట్టు కూడా వేస్ట్ అయిపోయిద్దనమాట. ఎప్పుడైనా నేను బౌల్‌లోకి తీసుకొని ఆ బౌల్‌లోనే పగలగొట్టి గుడ్డు బాగుందో లేదో చూసుకొని అప్పుడు నేను అట్టు మీద ఏస్తాను. ప్రతి అట్టుకి ప్రతి గుడ్డు అలాగే చేస్తాననమాట. బౌల్‌లోకి తీసుకున్న తర్వాతే నేను అట్టు మీద ఏస్తాను. వారానికి 1, 2 సార్లన్నా పెసరట్టు తింటే చాలా మంచిదనమాట హెల్త్‌కైతే. ఒక్కో రోజు ఒక్కో టిఫిన్ ఏస్తాను నేను. అంటే దోసలని, పునుకులని, ఉప్మా అని, ఇట్లా చపాతీ అని. ప్రతిరోజు ఒకటే ఫుడ్ అన్నా కూడా మనకి ఇంట్లో బోర్ కొట్టిద్ది గదా! సో, రోజుకొకటి సింపుల్‌గా అయిపోయిద్దనమాట టిఫిన్ అనేది. సో, వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి మర్చిపోవద్దు.
బాయ్ బాయ్.